అందరికీ నమస్కారం. చాలా సంతోషం. 2 నిమిషాలు మన సుగుణమ్మ గారు అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్గా మరి ప్రమాణ స్వీకారం చేసుకుని ఈరోజు బాధ్యతలు తీసుకున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వారి కుటుంబం గురించి నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి కూడా మామయ్య గారి దగ్గర నుంచి కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా రమణ గారు కానీ వారైతే చాలా ఒక కుటుంబ సభ్యుడిని ప్రోత్సహించినట్టుగా నన్ను ప్రోత్సహించారు. అలాగే ఇది ఉన్నా కూడా నేను ఇప్పటికీ గుర్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కొన్ని వైన్ షాపుల విషయంలో హాస్పిటల్లో ఉండి ఆ క్యాన్లు పెట్టుకునే నా దగ్గరికి కూడా పేషీకి వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పేరు తిరుపతి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది రమణ గారే. రమణ గారు నా దగ్గరికి వచ్చినటువంటి ఆ హ్యాండ్లతో ఉన్నటువంటి ఇది ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోతుంది. అలాగే వచ్చినప్పుడల్లా కూడా సుగుణమ్మ గారు చాలా ప్రేమగా ఆప్యాయతగా ఇంటికి పిలవడం, లేకపోతే నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి ఇచ్చేయడం ఇప్పుడు కూడా వాళ్ళ అదని మర్చిపోను. మరి మొన్న కొన్ని పొత్తుల కారణంగా మరి త్యాగం చేశారు. కానీ తిరుపతి గెలిపించినందుకు మీ అందరికి కూడా సుగుణమ్మ గారి తరఫు మీ అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారు ఎమ్మెల్యేగా మరి ఎక్కడ తిరుపతిలో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా వారు చేసినటువంటి సేవలు కృషి తిరుపతి ప్రజలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా సేవ చేసే మీ అవకాశం మీకు వచ్చింది. ఇంతకుముందు మీరు తిరుపతికే చేశారు, ఇప్పుడు రాష్ట్రం అంతా చేయాలి. మీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఒక చక్కటి అర్బన్ ఏరియాస్లో గ్రీనరీ డెవలప్ చేయడానికి మీ వంతు కృషి తప్పకుండా ఉంటుంది. మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు తిరుపతి మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయురాలు మా సోదరి సుగుణమ్మ గారు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అట్లాగే అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సుగుణమ్మ గారికి ఇంకా మంచి పదవి వస్తుందని ఇంకా అనుకున్నాం. కానీ ప్రస్తుతానికైతే ఈ చైర్మన్గా ఇచ్చారు. మేమైతే తుడా చైర్మన్గా డైరెక్ట్గా రికమెండ్ చేసాం. కానీ కొన్ని కారణాల వల్ల ఈక్వేషన్స్ అన్నీ ఉన్నాయి. సముచిత స్థానం ఎమ్మెల్సీ అలాగే చైర్మన్ ఎమ్మెల్సీ ఇచ్చే వరకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా పార్టీ ఆ రోజు మాట కూడా చెప్పింది. చూస్తున్నాం అన్ని రకాలుగా కూడా సరైనటువంటి పదవి వచ్చే వరకు సుగుణమ్మ గారికి మేమందరం కూడా అండగా ఉంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అది సభ్యుడిగా మక్క సుగుణమ్మ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి గారి ఆశిస్తూ ఆమె నిండి ఊరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి, మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఏపీ స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మా సోదరి శ్రీమతి సుగుణమ్మ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చేసుకుని వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
సుబ్బరమ్మ గారు మా అమ్మ అలాగే రమణ గారు ఎమ్మెల్యే చేసే టైంలో నేను కూడా వారితో పాటు ఎమ్మెల్సీగా చేసిన సందర్భం ఉంది. ఎమ్మెల్సీ అమ్మ ఎమ్మెల్యే అవ్వడానికి కావాల్సిన వారితో పాటు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం ఉంది. భవిష్యత్తులో అమ్మ ఇంకా ఎలాంటి కంటే పెద్ద పదవులు ఉండవాలని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో అలాంటి సహకరిస్తాను. గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ గా ఎన్నికై ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సుగుణమ్మ గారికి, ముఖ్యంగా ఈ పదవిలో నియమించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరును కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఈ యొక్క తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ యొక్క బ్యూటిఫికేషన్ సంబంధించి, గ్రీనరీకి సంబంధించి అనేక విధాలుగా రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తూ, ఏదైతే కుటుంబ నేపథ్యంలో ఒకసారి చూస్తే వెంకటరమణ గారు ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ దీనికి సంబంధించిన పనిచేయడం, రాజకీయాల్లో కౌన్సిలర్ స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల కుటుంబం వచ్చినందుకు సంపూర్ణంగా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చేసిన అందరికి కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు.